కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన వీడియోను మాఫ్ చేశారు ఆగంతకులు. దాంతో అమిత్ షా వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీలోనూ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంబంధించిన మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది, దుమారం కూడా రేపుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడినట్టుగా ఒక వీడియోను కూడా మార్ఫింగ్ చేశారు ఆగంతకులు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో పలు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ఢిల్లీలో కూడా దీనిపైన స్పెషల్ సెల్ సంబంధించిన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే మార్ఫింగ్ సంబంధించిన వీడియో అమిత్ షా మాట్లాడినట్టు పూర్తిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ యొక్క వీడియో మాత్రము పూర్తిగా మార్ఫింగ్ చేశారు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఒక సంబంధించిన సామాజిక వర్గం ఇలా చేసిందని చెప్పి కూడా ఇందులో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసుకొని ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుందనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి దీనిపైన పలు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కేసులు నమోదు కాగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే ఒక మార్ఫింగ్ వీడియో ఎక్కడ తయారు చేశారనే దానిపైన కూడా పోలీసులు ముఖ్యంగా దృష్టి కొనసాగించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.